హిందుత్వం నుంచి క్రైస్తవ్యానికి పోయిన వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉండేది దళితులు ఉంటారు. దళితులు ఎందుకు ఉన్నారు అని అంటే దళితులను ఎక్కువ మొత్తంలో గుళ్ళల్లోకి రానియలేదు, లేకపోతే గుడి దగ్గరకు వచ్చి పూజలు చేయనీయలేదు, గుడిలో పార్టిసిపేట్ చేయనీయలేదు. ఇక్కడ దొరికింది అక్కడ దొరుకుతుంది, అక్కడ వాళ్ళు అందిస్తారు అని చెప్పేసి ఆశతోటి పోయారు. ఈ తప్పు ఎవరిదంటారు? సింపుల్గా చెప్పాలంటే చిన్న కరెక్షన్తో మొదలు పెట్టాలండి. దళితులు అనే పదం భారతదేశంలో లేదు, ఉన్నది ఎస్సీలు. ఓకే, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే కేటాయించబడిన తరగతులు, కేటాయించబడిన తెగలు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఆల్రెడీ కేటాయించబడి ఉన్నాయి కాబట్టి. ఈ దళిత అనే శబ్దం ఏదైతే ఉందో ఇది కొంతమంది కోనావాదులు కల్పించింది. ఆ పదం ప్రభుత్వ కార్యకలాపాల్లో వినియోగించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది. కానీ కొంతమంది ఫ్లోలో దాన్ని వాడేస్తా ఉన్నారు. ఈ ఎస్సీలు అంటే ఎవరు? ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందువులు ఉన్నారో, సనాతన ధర్మము లేదా సనాతన ధర్మం యొక్క ఉపమతాలైన బౌద్ధము, జైనము, సిక్కు మతం, వీటిల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎస్సీలుగా పరిగణిస్తారు. ఇది కాకుండా వీళ్ళు ఎప్పుడైతే ఇస్లాంలోకి లేదా క్రిస్టియానిటీలోకి వెళతారో వాళ్ళు వెంటనే బీసీసీలోకి మారుతారు. బ్యాక్వర్డ్ క్యాస్ట్ సబ్ కేటగిరీ సిలోకి వెళ్తా ఉంటారు. కానీ చాలా మంది మతం మారి కూడా ఈ రోజు కూడా మా రిజర్వేషన్ ఇది అని మార్చుకోకుండా వాళ్ళ పాత పేర్లతో సర్టిఫికెట్లో కంటిన్యూ అవుతూ చర్చిలోకి వెళ్ళేపాటికి ఇంకో పేరు, ఇక్కడేమో సుబ్బయ్య అని ఉంటుంది, అక్కడికి వెళ్తేనేమో సంసోన్ అని ఉంటుంది. అటు సర్టిఫికెట్ మార్చుకోడు. ఎందుకు? వాళ్ళ దేవుడు వాళ్ళకు మంచి పేరు ఇవ్వలేడు, వాళ్ళకి మంచి హక్కులు ఇవ్వలేడు. ఎందుకంటే భారతదేశపు రాజ్యాంగం ఇచ్చింది కానీ వాళ్ళకి హక్కులు బైబిల్లో నుంచి వాడికి ఒక్క హక్కు కూడా రాలా, వాళ్ళ దేవుడు ఇవ్వలేడు కూడా. అందుకే గతి లేక ఇంకా దీన్నే వాడుకుంటూ మతం మారేవని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అంతే, వాళ్ళని గుళ్ళల్లోకి రానివ్వలేదు కాబట్టి మతం మారిపోయారని చెప్తున్నారు. ఓకే, వాళ్ళని ఒకనాడు గుళ్ళల్లోకి రానివ్వలేదేమోనండి, మాకు తెలియదు. కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదుగా. మరి ఇప్పుడు ఎందుకని వెనక్కి రావట్లా? ఒకసారి పోయి మళ్ళీ రావడం. అదే చెప్తున్నా. పోనీ ఒకవేళ నిజంగా గుళ్ళల్లోకి రానివ్వలేదు కాబట్టే మతం మారాలి అనుకుంటే మరి వీళ్ళందరూ క్రైస్తవ్యం 200 సంవత్సరాలు అయింది వచ్చి, మరి 1000 సంవత్సరాలు 1200 సంవత్సరాల క్రితం వచ్చిన ఇస్లాంలోకి ఎందుకు మారలా? ఇస్లాం కూడా అందరినీ స్వాగతించిందని చెప్తారు కదా. వీళ్ళు పెద్ద పెట్టేసి పిలవలేదు కావచ్చు, అంతే. ఏం లేదు, ఆ రోజున ఇస్లాంకే ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే ఇస్లాం నుంచి పక్క దేశాల నుంచి వచ్చిన సైనికులు చాలా లిమిటెడ్. ఈ దేశంలో ఉన్న వాళ్ళని సైనికులుగా చేర్చుకున్న వాళ్ళు చాలా మంది. నిజంగా దళిత మత మార్పిడి ఎందుకు జరిగిందని అంటారు? అంటే హిందువుల నుంచి మీరు చెప్పండి, హిందువుల నుంచి క్రైస్తవ్యంలోకి మత మార్పిడి ఎందుకు జరిగింది? వివక్ష అనే అంశం గురించి మాట్లాడారు కదా. వివక్ష అనేది సామాజిక పరమైనటువంటి అంశం. అది మతానికి సంబంధించింది కాదు అసలు. వివక్ష అనేది వివిధ వర్గాల్లో వివిధ రూపాల్లో ఉంటుంది. అగ్రకులాలుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళలో కూడా ఒక కులం పట్ల ఇంకొక కులం పట్ల వివక్ష ఉండొచ్చు, లేదా ఎస్సీల్లోనే ఒక వర్గానికి ఇంకొక వర్గానికి పట్ల వివక్ష ఉంటుంది అంతర్గతంగా. ఇప్పుడు మీరు అమెరికా క్రైస్తవ దేశం అంటారు, అమెరికాలో వివక్ష లేదా? నిగ్రోల మీద వివక్ష లేదా? నల్ల జాతుల వివక్ష లేదా? ఉంది కదా. మరి అక్కడ వాళ్ళందరూ పాటించే క్రైస్తవ మతమే కదా. మరి ఆఫ్రికా దేశాల్లో బానిసలను పట్టుకుపోయి వివక్ష చూపించి వాళ్ళతో వెట్టి చాకరీలు చేయించుకుని అడ్డగోలుగా చంపేసింది ఎవరు? క్రైస్తవ మతస్థులు కాదా? అసలు వివక్ష గురించి మాట్లాడే రైట్స్ క్రైస్తవానికి ఉన్నాయా? అంటే ఇక్కడ వివక్ష జరుగుతుంది కాబట్టి మేము చేరదీశామన్నా, ఇది స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు మీ మతంలో వివక్షకి స్థానం లేకపోతే డైరెక్ట్ గా వాళ్ళ దేవుడే వాళ్ళ మత గ్రంథంలో బానిసత్వాన్ని ప్రోత్సహించాడు. బానిసలను కొనుక్కోండి అన్నాడు, కొనుక్కోండి కొట్టండి అని కూడా చెప్పాడు, కొట్టుకోమని కూడా చెప్పాడు. మీరు దాసిని కొట్టి చంపినా కూడా పెద్ద కేసు కాదని చెప్పాడు. డైరెక్ట్ గా ప్రోత్సహించాడు ఆయన. మన దాంట్లో శ్రీ మహావిష్ణువు, శివుడు మీరు వాళ్ళని అనగదొక్కండి, వీళ్ళని గుళ్ళలో రాని చెప్పిన సందర్భం ఎక్కడ చూపిస్తారు. అంటే మీరు పదే పదే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని తప్పిదాలను తీసి పోర్ట్రే చేస్తూ వాటిని క్రైస్తవ మతాన్ని కంటగడుతూ క్రైస్తవ మతము ఇగో ఇది అని చెప్పేసి చూపిస్తుంటారు మీరిద్దరు కూడా. అది వాళ్ళు చెప్పేది ఏంటంటే హిందూ గ్రంథాలలో కూడా కొన్ని బూతులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు. అసలు హిందూ గ్రంథాలలో బూతులు ఉన్నాయా లేవా మీరు చెప్పండి. బూతు అనే దానికి అసలు ఏంటి నిర్వచనం ఏంటి చెప్పండి. మీరు అంటారు కదా, అంటే బూతు అంటే శృంగారపరమైనటువంటి భావనలు ఉండటమా, శృంగారపరమైనటువంటి ఆ సందర్భాలని వర్ణించడమా? ఇక్కడ నా దృష్టిలో బూతు అంటే బైబిల్ దేవుడు స్వయంగా తల్లుల్ని కొడుకులతో రేపు చేయించాడు, అది బూతు అని నేను అంట. దానికి కూడా అసందర్భంగా అన్యాయంగా ఆడవాళ్ళని అసలు వాళ్ళ సంబంధం విషయంలోకి లాక్కొచ్చి వాళ్ళని మీ మొగుడు పరాయి ఆడదాంతో సంబంధం పెట్టున్నాడు కాబట్టి మిమ్మల్ని మీ కొడుకుతో రేపు చేయిస్తున్నా అని చెప్పాడు. అంటే వాళ్ళు అడగలేదు, ఈయన చెప్పలేదు, కానీ సందర్భం అదే. ఇది నా దృష్టిలో బూతు. ఇంత చండాలం హిందూ గ్రంథాలు ఎక్కడ ఉందో వాళ్ళని చెప్పమన్నాను. వాళ్ళు ఏమంటారంటే స్టాక్ డైలాగ్ ఒకటి ఉంటుంది, మీరు కూడా వినేమంటారు, మా మతంలో మనుషులు చేయించిన తప్పుల్ని దేవుడు రాయించాడు, మీ మతంలో అయితే దేవుళ్ళే తప్పులు చేశారు. అంటే వాళ్ళ దృష్టిలో తప్పు ఏంటి అంటే వాళ్ళ దేవుడు డైరెక్ట్ గా సెక్స్ చేస్తేనే తప్పు. వాడు పక్కన నుండి కుర్చీ చేసుకుని కూర్చుని ఒక అమ్మాయిని పట్టుకొచ్చారే నువ్వు రేప్ చేయరా అంటాడు. ఆ అమ్మాయి పాప అమ్మాయికి రాలు ఎక్కడో ఉంటుంది, దాన్ని పట్టుకొస్తాడు, అరే గోండాగా నువ్వు వదిలే రేప్ చేయరా అంటాడు. ఇంక కుర్చీ చేసుకుని డాంగు, ఈ డాన్ ఇక్కడ కూర్చుని
ఈయన డైరెక్ట్గా సెక్స్ చేయలేదు కాబట్టి ఈయనేం తప్పులేదు అంటారు. అది కరెక్టేనా మీరు చెప్పండి.